Hey everyone, Tinglish Teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. In today's video, I'm going to share you some other sentences that are related to calmness. ప్రశాంతత లేదా ప్రశాంతత అనే పదానికి సంబంధించి మనం చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాన్ని మనం వాల్నట్ అని అంటాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ ఆర్ వేర్ ఆర్ యూ గోయింగ్ దిస్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, జొన్నలు. అయితే జొన్నలని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, నువ్వు కాస్త సౌండ్ తగ్గించు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. వర్క్ టెన్షన్స్ లేదా ఫ్యామిలీ టెన్షన్స్ ఇలా ఏవైనా ఉన్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు గో సమ్వేర్ అండ్ బీ కామ్ ఆర్ ఐ వాంట్ టు గో సమ్వేర్ అండ్ బీ పీస్ఫుల్ ఈ విధంగా చెప్తాం. కామ్నెస్, పీస్ అంటే ప్రశాంతత అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టెన్షన్ సో ఐ వాంట్ టు గో సమ్వేర్ అండ్ రిలాక్స్ ఆర్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ టెన్షన్ సో ఐ వాంట్ టు గో సమ్వేర్ అండ్ బీ కామ్ అంటే నాకు వర్క్ టెన్షన్ చాలా ఉంది, అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో సమ్వేర్ పీస్ఫుల్. ఐ వాంట్ టు గో సమ్వేర్ పీస్ఫుల్ అంటే నేను ప్రశాంతంగా ఉండే చోటికి లేదా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, అంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నావు లేదా ఎలా ఉండగలుగుతున్నావు ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ బీ సో కామ్, హౌ కెన్ యూ బీ సో కామ్ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, హౌ కెన్ యూ స్టే కామ్ ఇఫ్ దెర్ ఈస్ సో మచ్ ఫైటింగ్ బిట్వీన్ దెమ్. హౌ కెన్ యూ స్టే కామ్ ఇఫ్ దెర్ ఈస్ సో మచ్ ఫైటింగ్ బిట్వీన్ దెమ్ అంటే వారిద్దరి మధ్య అంత గొడవ జరుగుతూ ఉంటే నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని. సెకండ్ వన్ ఈజ్, హీ సీమ్స్ వెరీ కామ్ నో మ్యాటర్ హౌ బిగ్ ద ప్రాబ్లమ్ ఈజ్. హీ సీమ్స్ వెరీ కామ్ నో మ్యాటర్ హౌ బిగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ అంటే ఎంత పెద్ద ప్రాబ్లం లేదా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అతను ప్రశాంతంగానే లేదా చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు అని. సెంటెన్స్ నెంబర్ 3, ఈ ప్లేస్ అంతా గందరగోళంగా ఉంది. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ మెస్డ్ అప్. దిస్ ప్లేస్ ఈజ్ ఆల్ మెస్డ్ అప్ ఈ విధంగా చెప్తాం. మెస్డ్ అప్ అంటే గందరగోళంగా ఉండటం అని. ఫర్ ఎగ్జాంపుల్, ద హోల్ ప్లేస్ ఈజ్ నాట్ కామ్ అట్ ఆల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కోయాటిక్. The whole place is not calm at all and everything is chaotic అంటే ఈ ప్రదేశం అంతా అస్సలు ప్రశాంతంగా లేదు, అలాగే ఇదంతా అస్తవ్యస్తంగా లేదా గందరగోళంగా ఉంది అని. chaotic అంటే అస్తవ్యస్తం లేదా గందరగోళం అని. Another example, there is not a bit of peace here. I don't feel like staying here. There is not a bit of peace here. I don't feel like staying here అంటే ఇక్కడ కాస్తంత కూడా ప్రశాంతత లేదు, అందుకే నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4, పిల్లలు స్కూల్కి వెళ్ళాక నాకు ప్రశాంతంగా ఉంటుంది.
పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో when the children go to school I feel calm. when the children go to school I feel calm. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, after the children go to school I do my work in peace. or after the children go to school I do my work calmly. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను నా పనిని ప్రశాంతంగా చేసుకుంటాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, దే డోంట్ లెట్ మీ డూ మై వర్క్ ఇన్ పీస్. దే డోంట్ లెట్ మీ డూ మై వర్క్ ఇన్ పీస్ అంటే వాళ్ళు నా పనిని నన్ను ప్రశాంతంగా చేసుకోనివ్వరు అని. దే డోంట్ లెట్ మీ డూ అంటే వాళ్ళు నన్ను చేసుకోనివ్వరు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ప్రశాంతంగా నా పని చేసుకోనివ్వు. ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ డూ మై వర్క్ ఇన్ పీస్. లెట్ మీ డూ మై వర్క్ ఇన్ పీస్. ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ విల్ యూ లెట్ మీ డూ మై వర్క్ ఇన్ పీస్ ఆర్ నాట్. విల్ యూ లెట్ మీ డూ మై వర్క్ ఇన్ పీస్ ఆర్ నాట్ అంటే నువ్వు నన్ను నా పనిని ప్రశాంతంగా చేసుకొనిస్తావా లేదా అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ I have an urgent meeting, so let me do my work in peace. I have an urgent meeting, so let me do my work in peace. అంటే నాకు అర్జెంట్గా ఒక మీటింగ్ ఉంది కాబట్టి నన్ను నా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వు లేదా చేసుకోనివ్వండి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ గొడవల వల్ల నాకు ప్రశాంతత లేదు. గొడవ జరిగినప్పుడు ప్రశాంతంగా ఉండరు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't have peace because of fights. I don't have peace because of fights. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, every day there is a fight and I have no peace at all. Every day there is a fight and I have no peace at all. అంటే ప్రతిరోజు గొడవ ఉంటూనే ఉంటుంది, అందుకే నాకు అస్సలు ప్రశాంతత లేదు అని. Another example, I can't keep calm because of some commotion. or I can't keep calm because of some conflict or fight. అంటే గొడవ వల్ల లేదా గొడవల వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని. I can't keep calm అంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని. Now the 7th sentence is నేను యోగా క్లాస్లో చేరుతున్నాను లేదా జాయిన్ అవుతున్నాను. ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ జాయినింగ్ అ యోగా క్లాస్. ఐ యామ్ జాయినింగ్ అ యోగా క్లాస్. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ కామ్ ఎట్ హోమ్ సో ఐ వాంట్ టు గో టు యోగా. ఐ డోంట్ ఫీల్ కామ్ ఎట్ హోమ్ సో ఐ వాంట్ టు గో టు యోగా అంటే నాకు ఇంట్లో ప్రశాంతంగా అనిపించడం లేదు, అందుకే నేను యోగాకి వెళ్ళాలనుకుంటున్నాను అని. Another example, I felt very peaceful at home today. I felt very peaceful at home today. అంటే నాకు ఈరోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా అనిపించింది లేదా నేను ఈరోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఫీల్ అయ్యాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ప్రశాంతంగా ఆలోచించి చెప్పు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో Think calmly and tell me. Think calmly and tell me. ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, when you have to make a decision, think calmly. or think calmly when you have to make a decision. అంటే నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ప్రశాంతంగా ఆలోచించు అని. ఇంకొక ఎగ్జాంపుల్, don't worry and think calmly. Don't worry and think calmly. అంటే నువ్వు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచించు అని. ఇదే సెంటెన్స్ని డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ థింక్ కామ్లీ ఈ విధంగా కూడా చెప్పొచ్చు. నౌ ద లాస్ట్ వన్ ఈస్ గుడికి వెళ్ళాక నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫెల్ట్ కామ్ ఆఫ్టర్ గోయింగ్ టు ద టెంపుల్. ఐ ఫెల్ట్ కామ్ ఆఫ్టర్ గోయింగ్ టు ద టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మాస్క్. ఈ విధంగా చెప్తాం. అంటే నేను గుడికి లేదా చర్చ్కి లేదా మాస్క్కి వెళ్ళిన తర్వాత నాకు ప్రశాంతంగా అనిపించింది అని. ఫర్ ఎగ్జాంపుల్,
I go to temple every now and then for peace of mind. I go to temple every now and then for peace of mind. అంటే నేను మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు గుడికి వెళ్తుంటాను అని. Another example, it will be peaceful there. Will you come too? It will be peaceful there. Will you come too? అంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు కూడా వస్తావా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.